అమెరికా తాజాగా చుక్కలు చూస్తోంది. ఓ పక్కన ఇరాక్లో ఉన్నటువంటి అమెరికన్ దళాల మీదన వాళ్ళ ఎయిర్ బేస్ మీదన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ దాడులు చేస్తోంది. ఎవరు వాళ్ళు? ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ మీదన అటాక్లు అమెరికా చేస్తుంటే వాళ్ళు ఏకంగా అమెరికా ఎయిర్ బేస్ల మీదనే అటాక్లు చేస్తున్నారు. దాన్ని మరి అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? ప్రతీకారం అదే స్థాయిలో చేసుకుంటూ వెళ్తుంది. ద యుఎస్ foiled a rocket attack on US troops at the Ain al-Assad air base in Iraq. Reuters reported that a rocket launcher mounted on a truck and ready to fire 2 rockets was destroyed in an US airstrike. The report comes after a rocket attack targeted the US Al-Wamar oil field base in Syria. At least 30 rockets were reportedly fired at it. The US military has come under attack at least 100 times in Iraq and Syria since the war began in Gaza. Militant groups in both the countries hold US partly responsible for the Israel-Hamas war. Israel-Hamas war కారణం అంటూ అమెరికాకి సంబంధించిన బేసుల మీద దాడులకు పాల్పడతా ఉంటే ఆ దాడులకు పాల్పడేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మిస్సైల్స్ రెడీ చేసుకుంటే దాని మీద అటాక్ చేసి రుచి చూపించింది అమెరికా తన సత్తా ఏంటో.